హలో అండి. బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. సో, ఈ బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసుకునే విధానంలో మనకి జాయింట్స్ అయితే 4 పీసెస్ పడకుండా 2 పీసెస్ పడే విధానంలో అయితే నేను క్లాత్‌ని మడిసి పెట్టాను. చూసేసారా? చూడండి, ఖర్చు కోసం అయితే ఒక పాయింట్ అయితే ఇలా పెట్టుకున్నాను. హ్యాండ్ లూజ్ పెట్టాను. సో, హ్యాండ్ పొడవు కూడా మనము అలా పెట్టేసి ఖర్చుతో అయితే హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాలి. సో, ఆర్మ్ సైజ్ దగ్గర కూడా అలాగే అయితే పెట్టేసుకోవాలండి. ఒక లైన్ గీసుకున్న తర్వాత మనము హ్యాండ్ కర్వ్ ఎక్కడైతే తిప్పుకోవాలో ఈజీ వేలో అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆర్మ్ సైజ్ దగ్గర స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని చూడాలండి. మెజర్‌మెంట్ 8 వచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలానే చూసేయాలండి కుట్టు వరకి. అది కూడా 8 వచ్చేసిందండి. సో, హ్యాండ్ కర్వ్ మనం ఎక్కడ తిప్పుకోవాలి అనేది కూడా చూసేద్దాం. ఇక్కడైతే 3 దగ్గర అయితే మనం పాయింట్ పెట్టేసుకోవాలండి. ఒక లైన్ అయితే గీసుకోవాలి. సో, మనకి 8 వచ్చింది కదా, అది ఈ కార్నర్ నుండి క్రాస్‌గా అయితే మెజర్‌మెంట్ చూసుకొని ఒక టిక్ అయితే పెట్టుకొని మళ్ళీ 2 ఇంచెస్ అయితే ఇలా పెట్టేసుకొని 2 ఇంచెస్ దగ్గర నుండి మనం మెల్లిగా కరువు తిప్పాలండి. ఇంతే అండి, హ్యాండ్ కటింగ్ అయితే ఈజీగా అయిపోతుంది. సో, ఇందులో అయితే 2 పీసెసే అయితే జాయింట్స్ అయితే పడతాయండి. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక లైను, ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేయాలండి. పుట్ల కోసం అయితే ఒక లైన్ అయితే గీసుకోవాలండి. ఇంతే అండి, హ్యాండ్ కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేటివి నేను ఇందులో షేర్ చేస్తూ ఉంటాను. చూసేయండి, 2 పీసెసే మనకి జాయింట్స్ అయితే పడుతున్నాయి. ఈ కట్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంతే అండి, హ్యాండ్ కటింగు మనం బ్లౌజ్ కొలతలతో అయితే ఇలా కట్ చేసుకోవచ్చు. సో, ఎల్బో హ్యాండ్స్ కాబట్టి నేనైతే డౌను 3 తీసుకున్నాను కదా. షార్ట్ హ్యాండ్స్ అయితే 2 తీసుకుంటే సరిపోతుందండి.